బొట్టు బ్లూ బుష్, రెడ్ అయితే రెడిష్, ఎల్లో అయితే ఎల్లో ఆర్ ఎల్లోయిష్. కళ్ళు కూడా ఆ కాంటాక్ట్ లెన్స్ కొనుక్కుని పెట్టుకుంటారు. సెట్ ఖరీదు 30,000 రూపాయలు. వీడు ఆ సెట్ కొనుక్కుంటాడు. ఈ పురుషుడు చేస్తాడు ఆ పని, స్త్రీ కూడా. వీళ్ళు అది కొనుక్కు పెట్టుకుంటారు. ఈ కాంటాక్ట్ లెన్స్ మీరు అలా క్రమంగా ఒక 2-3 సంవత్సరాలు వాడేప్పటికీ మీ అసలు లెన్స్కి మోపం వస్తుంది, వ్యాధి వస్తుంది. మళ్ళీ ప్రసాద్ ఇన్స్టిట్యూట్ దగ్గర క్యూలో నిలబడతాడు వీళ్ళు. ఎందుకంటే అసలు లెన్స్ దెబ్బతింటుంది, కాంటాక్ట్ లెన్స్ మంచిది కాదు. ఇంకా ఇప్పటికీ మీరు ఇలాంటి లెన్స్ పట్టుకుని వేలాడుతున్నారంటే కారణం కాంటాక్ట్ లెన్స్ అంత అద్భుతమైన డెవలప్మెంట్ ఏం కాదు, అందుకోసం ఇలా వేలాడుతున్నారు అందరూ. ఇంకా అమెరికా వెళ్ళిన ఇంకా ప్రెసిడెంట్ బుష్ కూడా ఇలాంటి లెన్సే పెట్టుకు వేలాడతాడు, కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, డాక్టర్లు అడ్వైస్ చేస్తారు, డోంట్ గో ఫర్ ఇట్ అని. ఇట్ ఈస్ నాట్ గుడ్, ఇట్ ఈస్ నో గుడ్. ఏది పవర్ ఉండి లెన్స్ అవసరమైనప్పుడు కూడా ఇట్ ఈస్ నో గుడ్. దెన్ వాట్ టు స్పీక్ ఆఫ్ కాస్మెటిక్ లెన్స్? కాస్మెటిక్ లెన్స్, కాస్మెటిక్ డెంటిస్ట్రీ, కాస్మెటిక్ సర్జరీ, ఇవన్నీ కూడా భయంకరమైన అజ్ఞానానికి, వ్యామోహానికి దృష్టాంతాలు. కాస్మెటిక్ సర్జరీ లాస్ వెగాస్లో పెద్ద బ్రెజిల్ కూడా అంతే. సో ఈ విధంగా ఈ భోగాసక్తిలో మహాదోషాలన్నీ ఉన్నాయి, కానీ మానవులు దాని వెంటే పోతూ ఉంటారు. సో ఈ విధంగా ఇవి ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్. మనకి సందర్భం ఉందని నా అభిప్రాయం కాదు. ఎప్పుడు ఎగ్జాంపుల్ కొంచెం ఎక్స్ట్రీమ్ ఇవ్వటం అదో పద్ధతి. ఇలా ఉంటుంది సుమా భోగాసక్తి అని. కాబట్టి మనలో ఈ భోగాసక్తి, వాళ్ళలో 100% ఉంటే భోగాసక్తి, మనలో 50% ఉందా, 20% ఉందా, 10% ఉందా, 30% ఉందా, కొంత గొప్ప మన దగ్గర కూడా ఉంటుంది. దాని నుంచి మనం బయటపడాలి. భోగానుభవం తప్పు కాదు. ఏదైనా ఎప్పుడైనా మైసూర్ బజ్జీ తినొచ్చండి బాబు, దాంట్లో పెద్ద ఇట్స్ నాట్ ఎ టేబుల్. మైసూర్ బజ్జీ ఏదో యూగా దానికి మైసూరుని పేరు కూడా, పైగా ఏదో పెద్ద మైసూరు కంట్రిబ్యూషన్ టు ది వరల్డ్ అన్నట్టుగా. ఎనీవే యూ ఇండీడ్ కెన్ హ్యావ్ ఇట్, నథింగ్ రాంగ్ అని. అది ఊరికే ఎగ్జాంపుల్ చెప్పడంలో అభిప్రాయం ఏంటంటే ఆసక్తి చాలా దుష్టమైనది. తర్వాత శ్లోకం, ఇంద్రియాణం హి చరతాం యన్మనో విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం మయుర్నావమివాంభసి. చూడండి, ఇంద్రియ నివృత్తి మూలక స్థిత ప్రజ్ఞ అని, ఇంద్రియ భోగముల నుండి నివృత్తి బేసిస్గా స్థిత ప్రజ్ఞ లక్షణాలని చెప్తున్నారు ఇక్కడ. ఈ టాపిక్ అంటే ఇంద్రియ భోగ నివృత్తి అనే టాపిక్ ఇంత ఎలాబొరేట్గా ఇంకా మీకు ఎక్కడా లేదన్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఎక్కడ మొదలుపెట్టాం మనం? 4-5 శ్లోకాలు అయ్యాయి అప్పటికే ఇదే టాపిక్ మీద. స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. సో ఇక్కడ ఒక దృష్టాంతాన్ని, ప్రధానమైన దృష్టాంతంతో మంచి శ్లోకం ఇది. దీనికి అవతారికి చూడండి, అయుక్తస్య తస్మాత్ బుద్ధి నాస్తిచ్యుచ్యతే. ఈ అయుక్తుడంటే ఏకాగ్రము అయిన మనస్సు లేనివాడు. ఏకాగ్రమైన మనస్సు గలవాడు యుక్తుడు. ఫోకస్ ఉంటుంది, ఆత్మజ్ఞానం మీద ఫోకస్. ఆ ఫోకస్ ఉన్నవాడు యుక్తుడు. అంటే యోగము అంటే పరమేశ్వరునితో ఐక్యం. పరమేశ్వరునితో ఐక్యం ఎప్పుడు వస్తుంది? నేను పరమేశ్వరునకు చెందినవాడను అనే గుర్తింపుతో ఆరంభం అవుతుంది. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, हमारा रिश्ता भगवान से है, दुनिया से नहीं. ఆ గుర్తింపుకి యోగం అని పేరు. అర్థమైందండి యోగ శబ్దానికి అర్థం? మనం దేంతో యోగం అంటే కమ్యూనియన్. మన కమ్యూనియన్ దేంతో ఉంటుంది? సంసారంతో ఉంటుంది. మనం సంసారం జడం కదా. చేతనుడైన పురుషుడు జడమైన పదార్థంతో కమ్యూనియన్ పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి? మహారాజు వెళ్ళి చాలా నికృష్ట స్థితిలో ఉన్న శత్రువుతోటో లేకపోతే నికృష్ట స్థితిలో ఉన్నవాడితోటో వీడు దోస్తీ చేయడం. కొంతమంది ఆ పని చేస్తారు. ఇంటి యజమాని ఏం చేస్తాడంటే, గృహ యజమాని ఆ ఇంట్లో నౌకరు ఉంటాడు చూడండి, వాడి చేత రాత్రిపూట సారా తెప్పించుకు తాగుతాడు గృహ యజమాని రహస్యంగా, వాడికి లంచం ఇచ్చి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు కదా. తన ఇంట్లో నౌకరికి వీడు లంచం ఇస్తాడు. వాడు ఆ నౌకరు ఈ యజమాని కేసు చూసి ఓ నవ్వుకుంటాడు. ఆ యజమాని ఏదైనా గట్టిగా పని చెప్తే వాడికి కేర్ చేయడం, ఆయన్ని కేర్ చేయడం. ఎందుకంటే వాడి వీక్నెస్ వీడికి తెలుసు.
మళ్ళీ మొన్నటి రాత్రికి మళ్ళీ వీడు అనుగ్రహిస్తే కానీ వాడికి నిద్రట్టదు. దీన్నే ఏమంటారంటే అత్యున్నత స్థానంలో ఉన్నవాడు అతి నికృష్ట స్థానంలో ఉండే దాంతో రాజీ పడ్డామని ఉంటుంది. అలా చేశారనుకోండి, అలా చేస్తే ఆ గృహ యజమాని బతికి ఎలా ఉంటుంది? వాడు ఎప్పుడూ కాంప్రమైజ్ అయిపోతాడు. వాడు నౌకరు ఇంట్లో దొంగతనం చేస్తుండగా గృహ యజమాని కంటపడింది అనుకోండి, వాడు తేలుకుట్టిన దొంగలాగా మాట్లాడకుండా నోరు మూసుకుంటుంటాడు. ఆ నౌకర్ని తీసి వేరే వీడి ఇంట్లో దొంగతనం చేస్తున్నాడు, వీడిని డిస్మిస్ చేయండి అని చెప్పగలడా? చెప్పలేడు. ఎందుకని? వీడి వీక్నెస్ వాడికి తెలుసు. వీడి గుట్టంతా వాడు రట్టు చేస్తాడు. ఈ విధంగా ఒకప్పుడు మంత్రులు పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా ఈ వ్యాలెట్ అంటారు వీడిని, ఈ వీడి నౌకరు స్థాయిలో ఉన్న వాడికి లోకుగా బతుకుతూ ఉంటాడు. ఎందుకంటే వీడి గుట్టంతా వాడి చేతిలో ఉంటుంది. మన బతుకు అలా అయిపోతుంది. ఆ నౌకరు ఎవరంటే మనస్సు. నా పాయింట్ ఏంటంటే అలాంటి నౌకరు మనస్సు. మీరు మనస్సు నుండి తప్పుడు ప్రయోజనాలు మీరు పొందుతుంటే ఆ గృహ యజమానికి నౌకరికి ఉండే రిలేషన్షిప్ లాగా అయిపోతుంది. అలా కాకుండా గృహ యజమాని క్లీన్ లైఫ్లో ఉంటాడనుకోండి, నౌకరు ఎలా ఉంటాడు? అప్పుడు చక్కగా చెప్పిన మాట ఉంటాడు. అదే దృష్టాంతం. సో కాబట్టి ఆ యోగం ఉండాలి. నేను మనస్సు ప్రధానంగా జీవిస్తూ ఉంటాడు. మనఃప్రధాన పురుష. సో ప్రాణప్రధానో జీవ, మనిషి ఇండివిజువల్ అంటే ఇండివిజువల్ పర్సన్, పురుష మనఃప్రధాన, బుద్ధి ప్రధాన. మనస్సన్న బుద్ధన్న ఒకటే అర్థం. అది ప్రధానంగా వీడు జీవిస్తూ ఉంటాడు. ఆ మనస్సు యొక్క సంబంధము జగత్తుతో ఉంటే వాడు అయుక్తుడు అని అర్థం. ఆ మనస్సు యొక్క సంబంధం జగత్ కారణమైన ఈశ్వరునితో ఉంటే దానికి యోగము ఉంటాడు. కాబట్టి జగత్తుతో కొద్ది గొప్ప సంబంధం ఉంటుంది, కానీ మన అసలు నాత, అసలు బాంధవ్యం మనం ఈశ్వరుడితో పెట్టుకుంటే వాడిని యుక్తస్య అంటారు. అయుక్తుడు అంటే జగత్తుతోటే వీడికి అనుబంధం. జగత్తుతోటే అనుబంధంగా బతుకుతారు మనుషులు. ఈవెన్ రిలీజియస్ పీపుల్ అన్నవాళ్ళు కూడా జగత్తుతో అనుబంధం ఉంటుంది, కానీ వాడికి ఈశ్వరుడితో అనుబంధం ఉండదు. కట్నం తీసుకుంటారు, లక్షలు కట్నం తీసుకుంటారు. లక్షలు కట్నం తీసుకుని ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. వసూలు చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? వీడికి అనుబంధం జగత్తుతో ఉన్నట్ట, ఈశ్వరుడితో ఉన్నట్ట. తర్వాత లంచం పోలండి, కట్నం అలాంటి పెట్టిన కట్నం కూడా చెడ్డదే. లంచం పుచ్చుకుంటాడు, నామం పెడతాడు, లేదా బొట్టు పెడతాడు, గట్టిగా పూజ చేసి వస్తాడు, లంచం పుచ్చుకుంటాడు. మళ్ళీ సాయంకాలం పట్టుపంచి కట్టుకు తయారవుతాడు, మళ్ళీ లంచం పుచ్చుకుంటాడు. పైగా చెప్తాడు కూడా, మామూలు జీతం ఎంత, పైన ఎంత అని చెప్తాడు. అదొక స్టేటస్ కూడా. మా వారికి లేకపోతే తల్లి చెప్పినప్పుడు మా కుర్రాడికి అని. మామూలుగా జీతం 5,000 అయినా పైన 10,000 వస్తుంది. అది స్టేటస్. భారతీయ సమాజం ఎంత దుస్థితికి చేరుకుందంటే ఈ స్థితికి చేరుకుంది. కట్నం బేరం ఆడేప్పుడు ఏమన్నా ఎల్డీసీ కదా అని మీరు కట్నం తక్కువ ఇవ్వడానికి వీల్లేదండి, మావాడు ఎక్సైజ్లో ఎల్డీసీ, మామూలు ఇక్కడ అక్కడ ఎల్డీసీ కాదు, కాబట్టి 3 లక్షలు మీరు కట్నం ఇవ్వాల్సిందే అని అంటాడు. అంటే కరప్షన్ కూడా ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ యాక్సెప్టెడ్, నాట్ ఓన్లీ లీగలైజ్డ్, బట్ ఈవెన్ స్పిరిచువలైజ్ కూడా చేసేసారు. దాన్ని లీగలైజ్ చేయడమే కాదు, దానికి దేవుడికి కూడా ముడిపెట్టేసారు. అది అపవిత్రమేం కాదు, పవిత్రమే వేశారు దాన్ని కూడా. ఎటొచ్చి దాంట్లో కొంత పర్సంటేజ్ మీరు దేవుడికి ఇచ్చేస్తుంటే సరిపడుతుంది. ఆ స్థితికి తీసుకొచ్చారు. ఎంత దురదృష్టకరమైన విషయమో చూడండి. తర్వాత నేను ఇంకోటి నేను గమనించింది తప్పు అయితే మీరు చెప్పండి, నేను దిద్దుకుంటా, ఏం పర్వాలేదు. మహాత్ములు కరప్షన్ అని కండెమ్ చేయరు. నేను నోటీస్ చేసింది ఇది. నాకెందుకునో అలా అనిపించింది. ఎంతసేపు మీరు దానాలు చేయాలి, ధర్మాలు చేయాలి, తీర్థయాత్రలు చేయాలి, పూజలు చేయాలి, పునస్కారాలు చేయాలి, దేవుడికి దండం పెట్టాలి, ఇలాగ చెప్తారే కానీ మీరు లంచం తీసుకోవద్దు అని ఢంకా బజాయించి చెప్పినటువంటి మహాత్ముడిని మీరు చూపించండి. నేను ఒకసారి దేవాలయంలో పాఠం చెప్తున్నా, గీత పాఠం చెప్తుంటే లంచం చాలా తప్పండి, లంచం అనేది చాలా దోషం అని నేను చెప్తుంటే తర్వాత నాకు ఆర్గనైజ్ చేసిన వాళ్ళు చెప్పారు, మన దాంట్లో గీత పాఠం విన్న వాళ్ళలో టెంపుల్ కమిటీ మెంబర్ ఒక ఆయన ఉన్నాడండి, మీరు లంచం గురించి అంత గట్టిగా ఖండించేస్తే ఆయన కోపం వచ్చి లేచకపోయాడు అక్కడి నుంచి చెప్పారు. నేను లంచాన్ని ఖండిస్తే ఆయన కోపం వచ్చి వెళ్ళిపోయారు అక్కడి నుంచి.
ఏంటంటే ఈయన ఇలాంటివన్నీ చెప్తాడు, రాముడి గురించి చెప్పు, కృష్ణుడి గురించి చెప్పమంటుంటే లంచం తీసుకోకూడదు ఇవన్నీ చెప్తాడు ఏమిటారు. దట్ ఈస్ హీస్ ప్రాబ్లం. టెంపుల్ కమిటీ మెంబరు అదేమిటండి ఆయనకి అలాగంటే వాల్యూ సిస్టమ్ ఏమిటండి అని నేనంటే ఆయన లంచాలు పుచ్చుకుంటాడండి బాబు అన్నాడు. మరి లంచాలు పుచ్చుకునే ఆయన టెంపుల్ కమిటీలో మీరు ఎందుకు అట్టే పెట్టుకున్నారు అంటే అవి మంచివాళ్ళు అండి, ఇప్పుడు ఆయనే టెంపుల్ కమిటీ, ఆయన్ని మిగతా వాళ్ళని ఆయనే తీసేయగలుగుతారు కానీ ఆయన్ని మేమేం తీయలేమని చెప్పారు. సో చూడండి ధర్మంలో అంచే ఇదే కలియుగం అంటే ఇలాగే ఉంటుంది. కాబట్టి మనకి నాత అంటే మన బంధం జగత్తుతో ఉండరాదు, జగత్తుతో వ్యవహరించాలి తప్ప ఎంతవరకు అవసరం ఉంటుంది. మన బంధం ఈశ్వరుడితో. వాడు మై ఈశ్వర్ కాహూ और ఈశ్వర్ మేరా హై అంతే. మై జగత్ కాహూ జగత్ మేరా హై అనకూడదు. మై ఈశ్వర్ కాహూ ఈశ్వర్ మేరా హై కాదండి. ఈశ్వరుడు కనపడ్డంటే ప్రయత్నం చేసుకో, భావన చేస్తూ ఉండాలి. జగత్తు ఎదురుకుండా దెయ్యంలా కనపడుతోందంటే అయినా కూడా దాన్ని నిరాకరించడం నేర్చుకో. ఎదురుకుండా దెయ్యంలా కనపడుతున్న జగత్తుని పక్కన పెట్టడం నేర్చుకుని కంటికి కానరాని ఆ సూక్ష్మతత్వాన్ని పట్టుకునే ప్రయత్నం నువ్వు చేయి. హౌ అని అడగద్దు, చేస్తూ ఉండంతే. అలా భావన చేస్తే నీకు దొరుకుతుంది. అది వాణ్ణి యుక్తుడు అంటారు. అది యోగం అంటే. యోగా ఈజ్ అన్ ఎఫర్ట్ టు బెండ్ ది అవుటర్ టు ది ఇన్నర్ అని మహాత్ముడు డిఫైన్ చేశారు. కాబట్టి ఆ యోగము జీవితంలో లేనివాడికి బుద్ధి ఉండదు. బుద్ధి ఉండదు అంటే జ్ఞానం ఉండదు అని. ఎందుకు జ్ఞానం ఉండదంటే వాడి జ్ఞానం నశించిపోతుంది కనుక. ఎలా నశించిపోతుందంటే ఇంద్రియాలు ముందు నడుస్తూ ఉంటాయి. ఇంద్రియాణం హి చరతాం, దాని వెనకాల మనస్సు పరిగెత్తుతూ ఉంటుంది. మనోనువిధీయతో, ఆ మనస్సు వెంబడి వీడు లాక్కుపోతూ ఉంటాడు, వీడు లాగివేయబడుతూ ఉంటాడు. మీకు మనం చేశాను, మనస్సు మన ఎక్కడికి ఈడ్చుకుపోతే మనం అక్కడికి పోతూ ఉంటాము అని చేశాను. తదస్య హరతి ప్రజ్ఞాం, వీడికుండే ఆ ప్రజ్ఞ అంటే వీడికుండే ఆ బుద్ధి అంటే వీడికుండే ఆ జ్ఞానం, కొద్దో పిసరో ఎంతో జ్ఞానం ఉంటే స్పాంటేనియస్గా సహజంగా కూడా సత్యాన్ని అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీడి స్వరూపం సత్యం కనుక అది అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. వీడికి పరమేశ్వరుడు బుద్ధి ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. దాన్ని వీడు కొంచెం ప్రకటన చేసుకుంటే, మేనిఫెస్ట్ చేసుకుంటే సరిపడుతుంది. ఆ ప్రజ్ఞ, ఆ పొటెన్షియల్ వీళ్ళలో ఉంది. ఆ పొటెన్షియల్ని ఈడ్చుకుపోయి తగలబెట్టేస్తుంది ఈ మనస్సు. తదస్య హరతి ప్రజ్ఞ. వాడి బతుకు ఎలా తయారవుతుందంటే సముద్ర మధ్యంలో నావ ఉన్నది, దానికి చుక్కాని లేదు, గాలి ఎటు వీచితే అటు డ్రిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. డ్రిఫ్టింగ్ అంటారు. దానికి ఒక డైరెక్షన్ ఉండదు, ప్రయాణం చేస్తూ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. వీడి బతుకు అలా అవుతుంది. స్వామి విద్యాత్మానంద గారు ఒక దృష్టాంతం చెప్పారు. అమెరికాలో ఉన్నప్పుడు ఒకడు కారు నిండా పెట్రోల్ పోసుకున్నాడు. పెద్ద పెట్రోల్ ట్యాంకు, కారు నిండా పెట్రోల్ పోసుకున్నాడు. ఏదో 100 లీటర్స్ ఏదో పెట్రోల్ పోసుకున్నాడు. మంచి ఫస్ట్ క్లాస్ రోడ్స్. అమెరికాలో రోడ్స్కి మహాభాగ్యం ఉంది. మీరు న్యూయార్క్ దగ్గర బయలుదేరితే కాలిఫోర్నియా దాకా రెడ్ లైట్ లేకుండా మీరు ప్రయాణం చేయొచ్చు. రెడ్ లైట్ ఉండదు, మీకు లైట్ ఉండదు మధ్యలో ఎక్కడ. మీరు అలా ప్రయాణం చేయొచ్చు. మీకు అలసిపోయి ఇంకా డ్రైవ్ చేయలేక పక్కకి ఎగ్జిట్ తీసుకుని పక్కకి వెళ్ళి ఆపి కాఫీ తాగితే మీరు ఆగాలి, కానీ రోడ్డు మాత్రం వెళ్ళిపోతుంది. 80 నెంబర్ రోడ్డు ఎక్కేస్తే 80, సో హైవే నెంబర్ 80, దానికి వాళ్ళు ఏదో పేరు అంటారు. సో ఇంటర్ స్టేట్ అంటారు, ఇంటర్ స్టేట్ 80. అది ఎక్కేస్తే ఈ న్యూయార్క్లో బయలుదేరుతుంది. అది న్యూయార్క్ సిటీలో బయలుదేరుతుంది ఒక చోట. ఇంకా బోస్టన్ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది. మొత్తానికి న్యూయార్క్లో మీరు కారు ఎక్కి 80లో మీరు వేస్తే, గేర్ వేసి దాంట్లో 80లో లేన్లో కూర్చుంటే మీరు అలసిపోయి మానేయాలి, కానీ లేకపోతే డైరెక్ట్గా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోవచ్చు. 3000 మైళ్ళు. ఎక్కడ రెడ్ లైట్ అనేది రాదు, ఒక్క గతుకు రాదు. మీరు బ్రేక్ వేయక్కర్లేదు, ఎదురుకుండా ట్రాఫిక్ రాదు. మిమ్మల్ని ఎవడైనా ఓవర్టేక్ చేయాలంటే పక్క లైన్ నుంచి ఓవర్టేక్ చేసుకుంటాడు, మీరేమీ డిస్టర్బ్ అవ్వరు. వాళ్ళు ఓవర్టేక్ చేసుకుంటే మీరు డిస్టర్బ్ కాదు. ఇలా జూహ్యం ఓవర్టేక్ చేయడాలు అవే ఉండవు. పక్క లైన్లోకి పోయి వాడు లేన్లో పడిపోతాడు, మీరు వెళ్ళిపోవచ్చు. సో వీడు కారు ఫస్ట్ క్లాస్ మెర్సిడీస్ బెంజ్ కారు నిండా పెట్రోల్ పోసుకుని ఆ రోడ్, అలాంటి రోడ్లు అవి, ఆ రోడ్ల మీద వీడు డ్రైవ్ చేస్తున్నాడు. 1000 మైళ్ళు డ్రైవ్ చేశాడు, ఇంకా డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. నీ లక్ష్యం ఏమిటని అడిగారు వాడిని. నాకు తెలియదు అని చెప్పాడు. మన బతుకు అలా ఉంది. వాయుర్నావ మివాంభసి అంటే అది దృష్టాంతం.
ఇది అమెరికన్ దృష్టాంతం. శ్రీకృష్ణుడు ఇచ్చిన దృష్టాంతానికి అమెరికన్ కౌంటర్ పార్ట్. కాబట్టి మన జీవితంలో ఎలా ఉంటుందంటే చాలా బిజీగా ఉంటాం మనం. మీరు గమనించారో లేదా? చాలా బిజీగా ఉంటాం, ఇంటెన్స్లీ యాక్టివ్గా ఉంటాం, కానీ మనం జీవిత లక్ష్యం ఏమిటో తెలియదు. జీవిత లక్ష్యం చాలా బిజీగా ఉంటాడు, డబ్బు సంపాదించేస్తూ ఉంటాడు, ఆ డబ్బు సంపాదిస్తున్న పర్పస్ ఏమిటో తెలియదు. ఆ ప్రయత్నంలో ఇంట్లో వాళ్ళతోటి వీడికేమో విరోధం వచ్చేస్తుంది. ఇంకెందుకు సంపాదించినట్టు వీడి డబ్బు? ఒక్కడో కూర్చున్న రూపాయలు తింటాడా ఏమన్నా? ఎంత డబ్బు సంపాదిస్తే తృప్తి కలుగుతుంది? కాబట్టి హోల్ లాజిక్ ఈజ్ రాంగ్. అలా జీవించకూడదు. మరి అలా జీవించాలి. నేను నా మనస్సుని నా అధీనంలో ఉంటుంది. మనస్సు అధీనంలో ఇంద్రియాలు ఉంటాయి. దీనికి దృష్టాంతం ఒక్కటే, రథ దృష్టాంతం. గుర్రాలు ఉన్నాయి, పౌర్ణమూర్తి గుర్రాలు. గుర్రాలు నడిపే సారథి తాగేసి ఉన్నాడు. ఈజ్ డ్రంక్. వాడు కళ్యాణ్ అలా లూజుగా పట్టుకుని వాడు కునికిపాడులు పట్టుకున్నాడు, తాగేసి ఉన్నాడు వాడు. ఆ మాస్టర్ ఆ రథంలో కూర్చున్నాడు. ఇది కఠోపనిషత్తు దృష్టాంతం. ఇప్పుడు ఈ రథం నడుస్తుంది. ఇది రోడ్డు మీద ఎంతసేపు నడుస్తుంది? కొద్దిసేపు నడుస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది? రోడ్డు పక్కన ఉండే గోతులో పడిపోతుంది. పడిపోయి ఈ రథస్వామి అంటే యజమానుడు, ఆ ఓనర్ ఆఫ్ ది చారియట్, వాడు కాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్లో హీ విల్ ఎండ్ అప్ ఇన్ ది హాస్పిటల్. హాస్పిటల్లో కళ్ళు తెరిచి నేను ఎక్కడ ఉన్నాను అని అడుగుతాడు. అడిగితే మీరు హాస్పిటల్లో ఉన్నారు అని అడుగుతాడు. ఎక్కడి నుంచి వచ్చానంటే రోడ్డు పక్కన ఉండే డిచ్లోంచి ఇక్కడికి వచ్చారు. అక్కడికి ఎలా వెళ్ళానంటే గుర్రాలు అక్కడికి తీసుకెళ్ళాయి. ఎందువల్ల? పొగరమూత గుర్రాలు కనుక. మరి ఈ సారథి ఏం చేశాడు? తాగి ఉన్నాడు వాడు. కళ్ళెం పట్టుకుని నేను నిలపలేదు. ఇది పరిస్థితి. ఇంకొక దృష్టాంతం. యజమాని యొక్క అధీనంలో సారథి ఉంటాడు, తాగి ఉండడు, తెలివిగా జాగరూకంగా ఉంటాడు, ఫుల్ అలర్ట్గా ఉంటాడు. వాడు ఆ కళ్యాణాన్ని చక్కగా లాగి పట్టుకుని ఉంటాడు. గుర్రాలు చెప్పిన మాట వినే విధేయములైన గుర్రాలు ఉంటాయి. రథం నడుస్తుంది. ఈ రథం గమ్యస్థానాన్ని చేరుతుంది. అది పాజిటివ్, ఇది నెగిటివ్. కాబట్టి ముందు ఇంద్రియాలు వెళ్తుంటే దాని వెనకాల మనస్సు, ఆ మనస్సు వెనకాల నేను పోకూడదు. అదే ఆ శ్లోకం. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావ మివాంభసి. లైఫ్ని డ్రిఫ్టింగ్ లాగా జీవించకూడదు. లైఫ్ మన ఓన్ డిటర్మినేషన్తో మనం జీవించాలి. పక్కింటి వాళ్ళు రెఫ్రిజిరేటర్ కొనుక్కున్నారు, మనం కూడా కొనుక్కోవాలి. దీన్ని డ్రిఫ్టింగ్ అంటారు. పక్కింటి వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి మనం కొనుక్కోవడం కాదు, మనకు అవసరం కాబట్టి మనం కొనుక్కోవాలి. ఒకవేళ మనకు అవసరం లేదనుకోండి, అక్కర్లేదు, మానేస్తాం. అవసరం ఉంటే కొనుక్కుంటాం. అదే కారు కాలనీలో అందరికీ కారు ఉంది. క్లబ్కి వెళ్తేనేమో సిగ్గుగా ఉంది, కారులో వెళ్లకుండా నడిచి వెళ్ళాలంటాను, కాబట్టి కారు కొనండి అంటే దీన్ని ఏమంటారంటే ఇది దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ డ్రిఫ్టింగ్ ఇన్ లైఫ్. అలా అనుకోండి. ఊళ్ళో వాళ్ళందరికీ కారు ఉంటే ఉందని, లేకపోతే లేకపోతే మనకు అవసరమా కాదా? మనకు కారు ఎందుకండి? కారు ఏం చేసుకోవాలి? నాకు ఇప్పటికి 6 ఆఫర్లు వచ్చాయి కార్లకి. నేను కారు ఆఫర్ వచ్చినప్పుడల్లా నేను రిజెక్ట్ చేశాను. ఎందుకంటే నేను ఏం చేసుకుంటాను? కారు నాకు ఎందుకు? కారు మీ అందరి కార్లు నా కార్లే, నాకు మళ్ళీ వేరే కారు ఎందుకు? ఆటోలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, రైళ్ళు ఉన్నాయి, ఈ కారు ఏం చేసుకోవాలి? కాబట్టి కారు అవసరమే లేదు. నేను ఎక్కడికో వెళ్ళాను, సమ్వేర్ ఐలాండ్, గుంటూరుకో ఎక్కడికో వెళ్ళినప్పుడు నాకు ఒక మిత్రులు ఏమన్నారంటే, నేను రైల్లో వెళ్ళాను. ఒక మిత్రులు ఏమన్నారంటే, రైలు వద్దని మీకు కారు పంపిస్తాను, మీరు కారులో వెళ్ళండి, ఎయిర్ కండిషన్ కారు పంపిస్తానని వారు పర్టికులర్గా గట్టిగా చెప్పారు. నేను చెప్పాను, ఏం చేదస్తాం ఏమి, మీరు కూడా గుంటూరు వెళ్ళాల్సి వస్తే రైల్లో వెళ్ళండి, ఎయిర్ కండిషన్ కారు వద్దు, ఏ కారు వద్దు అని చెప్పాను. నా మాట వదిలేటండి, మీరే వెళ్ళొద్దు. ఎందుకంటే రోడ్లు బాగుండవు. ఈ కారు బోట్లాగా ఇటు అటు ఊగుతూ ఉంటుంది, దాంట్లో కూర్చొని ఊగుతూ ఉండడమే మనం. అది ఎందుకంటే రోడ్లు ఎగుడు దిగుడుగా ఉంటాయి. తర్వాత యాక్సలరేషన్ అవుతుంది, బ్రేక్ వేస్తుంది, యాక్సలరేట్ అవుతుంది, బ్రేక్ వేస్తుంది. గుంటూరులో దిగేప్పుడు ఒళ్ళంతా హోనం అయిపోతుంది. అంతకంటే మీరు చక్కగా రాత్రి 10 గంటలకు వెళ్ళి నర్సపూర్ ఎక్స్ప్రెస్లో పడుకుని నిద్రపోతే తెల్లారేపు గుంటూరులో దిగచ్చు, విశ్రాంతిగా దిగచ్చు. ఎందుకు ఈ కారు ఎందుకు మనకి? ఐ రిఫ్యూజ్ టు టేక్ దట్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎనీ పర్సన్. ఎందుకు చెప్పానంటే, మనకు అవసరం ఉంటే, సపోజ్ కారు అవసరం ఉందనుకోండి, యూ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దాట్. మన మిత్రులు ఉన్నారు, వాళ్ళతో మాట చెప్తే వాళ్ళు కారు వేసుకొస్తారు. యూ కెన్ యూజ్ ఇట్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్.
మన అధీనంలో ఉండాలి. మన బుద్ధి అధీనంలో, మనస్సు అధీనంలో ఇంద్రియాలు, రివర్స్ డైరెక్షన్లో ఉండకూడదు. అదే ఆ శ్లోకం. భాష్యం చూద్దాం. ఇంద్రియాణం హి యస్మాత్. యస్మాత్ అంటే ఏమిటనుకుంటున్నారు? అది హీకి అర్థం. అది హీ యస్మాత్ అని అది ఎప్పుడూ అలాగే ఉంటుంది భాష్యంలో. హీ యస్మాత్ ఎందువలనగా అని అర్థం. అది ప్రారంభంలో ఉండదు, మధ్యలో ఉంటుంది. దాన్ని మనం పెట్టుకోవాలి ప్రారంభంలో. ఎందుచేతంటే ఇంద్రియాణం అని అలా చెప్పాలన్నమాట. చరతాం స్వస్వ విషయేషు ప్రవర్తమానానాం. షష్ఠి, రెండు షష్ఠి ఉంటే అటువంటి స్థితి అని అర్థం. ఇంద్రియములు చరించుచుండగా అని అర్థం. రెండు షష్ఠి కదా. చరించడం అంటే ఏమిటండి? తమ తమ విషయముల యందు ప్రవర్తిల్లుచుండగా అని అర్థం. ఈ మధ్యన కారులో టీవీ పెట్టారు. కారులో టీవీ పెట్టేస్తే దానికి ఛానల్స్ వస్తాయి. అంటే అర్థం ఏంటి? చేతులు కారు డ్రైవ్ చేస్తూ ఉంటాయి, కళ్ళతోటేమో టీవీ బొమ్మలు చూసేస్తూ ఉండొచ్చు. కారులో కాఫీ తయారు చేసుకుని పక్క వాళ్ళు ఇస్తే ఆ కాఫీ తాగేస్తూ ఉండొచ్చు, కారులో వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఇవన్నీ వెళ్ళిపోతూ ఉండగానే ఇంద్రియాణం ప్రవర్తనానాం అంటే ఏది ఆపక్కర్లేదనమాట. సో ఇంద్రియములు అలా వాటి దారి అలా ప్రవర్తించేస్తూ ఉంటాయి, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంద్రియాణం ప్రవర్తమానానాం. అప్పుడు మనస్సు ఏం చేస్తుంది? ఇంక మనస్సు ఏం చేస్తుంది? దానికి ఏదైనా స్వాతంత్ర్యం ఉంటేగా. ఇంద్రియాలు ఏ దారిని ఈడ్చుకుపోతే ఆ దారిని పోతూ ఉంటుంది మనస్సు. యతు మనః అనువిధీయతే అనుప్రవర్తతే. అను అంటే వెనక్కాల, పశ్చాత్, పీఛే. ఇంద్రియాలు ముందు పరిగెత్తుతూ ఉంటాయి, మనస్సు వెనక్కాల పరిగెడుతూ ఉంటాయి. సో ఈ ఈ పార్టీలు ఇవన్నీ అంతే. డ్రింకింగ్ పార్టీస్ ఇవి ఉంటాయి చూడండి. ఇంద్రియాలు పరిగెడుతూ ఉంటాయి, వెనకాల మనస్సు పరిగెడుతుంది, దాని వెనకాల వీడు పరిగెడతాడు. ఇన్ ది ప్రాసెస్ ఆ ప్రజ్ఞ అంతా పోగొట్టుకుని లైఫ్ బికమ్స్ ఎ రెక్. షిప్ రెక్ అంటారు చూడండి, అలా అయిపోతుంది. వాయుకు నామం వివాహం. సో ఇక్కడ ఈ ప్రకరణంలో భోగ నింద గట్టిగా ఉంటుంది. ఈ ప్రకరణం అలాంటిది. స్థితప్రజ్ఞుడు ఎవడంటే ఏ భోగములతోటి సంబంధం లేకుండా కంఫర్టబుల్గా ఎవడైతే ఉంటాడో వాడు స్థితప్రజ్ఞ. అది అది దాని లెక్క. అక్కడి నుంచి వాడి యొక్క ప్రోగ్రెస్ ఆరంభం. కాబట్టి ఆ రకమైన ఎంఫసిస్ ఉంటుంది. సో మనస్సు అనువిధీయతే అంటే అనుప్రవర్తతే. అను అంటే వెనకాల, పీచే, ప్రవర్తతే పరిగెడుతూ ఉంటుంది. అది వివరిస్తారు చూడండి. తత్ ఇంద్రియ విషయ వికల్పనే ప్రవృత్తం మనః. ఈ ఇంద్రియము దానికి ఈ విషయము అని అలాగ వీడు భావన చేస్తూ ఉంటాడు. మనస్సు పరిగెత్తడం అంటే అది పరిగెత్తడం అంటే మనస్సు పరిగెత్తడం అంటే ఇంకేం పరిగెత్తుంది? ఇంద్రియ విషయ వికల్పనే ప్రవృత్తం అని. సో అలాగంటే కూర్చుని ఆ భోగాన్ని గురించి భావన చేస్తాడు. వికల్పన, సంకల్పం చేస్తూ ఉంటాడు. దాని గురించి వికల్పన అంటే ఊహిస్తూ ఉంటాడు. ఈ భోగం ఇలా ఉంటే ఏమవుతుంది, అలా ఉంటే ఏమవుతుంది అని వికల్పనం చేస్తూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి? ఇంద్రియాల వెనకాల మనస్సు పరిగెడుతోంది అని అర్థం. సో మనము ఇప్పుడు కొత్త సినిమా వచ్చిందనుకోండి, ఈ సినిమా చూస్తే బాగుంటుంది, ఆ సినిమాకి ఎలా వెళ్ళాలి? ఈ ఊళ్ళో లేదో పక్క ఊళ్ళో ఉంది, ఎలా వెళ్దాము? అక్కడ ఎవడైనా మిత్రుడు ఉంటాడా? దానికి ఈ డబ్బు ఖర్చు అవుతుంది, ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? దిస్ ఈజ్ హౌ. ఆ విధంగా మనస్సు యాక్టివ్గా ఉంటుంది. అటువంటి మనస్సు, అలాంటి మనస్సు ఉంది. దాంట్లోనే మళ్ళీ కొంత వేదాంతం. అస్యయతే హరతి ప్రజ్ఞాం ఆత్మానాత్మ వివేకజాం నాశయతి. నాకు ఇలాంటివన్నీ తగులుతాయి. ఎందుకంటే నేను ఇటువంటి తిరుగుతూ ఉంటాను కదా. సో మళ్ళీ కొంత వేదాంతం, మళ్ళీ భగవద్గీత. భగవద్గీతకి వస్తే మహాత్ముడు ఏం చేయాలి? వాడి భోగానుభవము, వాడి వాల్యూస్ ఏవో ఉంటాయి, ఆ భోగాలకు సంబంధించిన వాల్యూస్ ఉంటాయి, వాటికి డిస్టర్బ్ కాని విధంగా పాఠం చెప్పాలి. ఈ మహాత్ములకి వీళ్ళకి దక్షిణలు కావాల్సిన వాళ్ళు వీళ్ళకి దక్షిణలు దండిగా దక్షిణలు కావాలి. ఎందుకంటే దక్షిణలు అంటే ఏదో కడతాం, బిల్డింగ్లు కడతాం. ఎందుకు నువ్వు బిల్డింగ్లు కట్టావు? నేను ఉన్న బిల్డింగ్లు చాలవా? కొత్తగా బిల్డింగ్లు ఎందుకు కట్టడం? కాదు, బిల్డింగ్లు ప్రజల కోసం అంటే వాళ్ళు కట్టుకుంటారు, నువ్వెందుకు కట్టడం?
వాళ్ళ తరఫున నేను కడుతున్నాను, ఏదో జస్టిఫికేషన్ వస్తుంది, ఏదో జస్టిఫికేషన్ ఇప్పుడు ఇదంతా నిలబెట్టాలంటే ఏదో జస్టిఫికేషన్ తయారవుతుందండి. సో కాబట్టి వాడి వాల్యూ సిస్టమ్ డిస్టర్బ్ కాకూడదు, డిస్టర్బ్ కాని విధంగా పాఠం చెప్పాలి, ఉపన్యాసం చెప్పాలి, లేకపోతే బోధ చేయాలి, వాడి వాల్యూ సిస్టమ్కి తగ్గట్టుగా బోధ చేయాలి. ఒకవేళ ఒకసారి గమ్ముని ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి తీసుకుని అబ్బాయి పర్వాలేదులండి, మేము ఊరికే అలా ఏదో చెప్పడానికి చెప్పాం కానీ మీరు అంత కష్టపడిపోక్కర్లేదు, మళ్ళీ దాన్ని సర్దుబాటు చేసి బోధ చెప్పాలి. వాట్ ఈస్ దిస్? ఇలాగ మొహమాటం ఉన్నది ఇది, ఇష్టమైతే తీసుకో, లేకపోతే యూ థింక్ ఆఫ్ ఇట్, లేకపోతే వద్దని అలాగే పొగరమూతగా కూడా చెప్పకూడదు, యూ థింక్ ఆఫ్ ఇట్ అని చెప్పడం. నేను చెప్పాను డిజైర్లెస్నెస్ ఈజ్ ది హయ్యెస్ట్ బ్లిస్ అని చెప్పాను. అంటే ఒక అతను లేచి అంటే అన్ని డిజైర్లో ఉండకూడదా అని చెప్తున్నారా మీరు? నేను చెప్పడం ఏంటి, అలా చెప్పాడు శ్రీకృష్ణుడు. దట్ ఈజ్ వాట్ శ్రీకృష్ణ సేస్ అని నేను తప్పించుకున్నా. ఎందుకంటే నాదే ఉంది, శ్రీకృష్ణుడు అలా చెప్పాడు. అంటే డిజైర్లు ఏమీ లేదు మీరు ఎక్కడ చూసారా? ఏమోలండి, మీరు ఆలోచించండి దాని గురించి. డోంట్ గెట్ డిస్టర్బ్డ్ బై దట్. పర్సన్ ఈస్ డిస్టర్బ్డ్ ఆబ్వియస్లీ, డోంట్ బీ డిస్టర్బ్డ్ బై దట్. వాట్ శాస్త్ర సేస్, థింక్ అబౌట్ ఇట్. అలా ఉంది శాస్త్రం అంతే. అలా డిజైర్ లేని వాళ్ళు హిందూస్లో ఉన్నారా, బౌద్ధిస్టుల్లో ఉన్నారా? మళ్ళీ అదో ప్రశ్న. నేను చెప్పాను దీనికి హిందూయిజం బుద్ధిజం వీటితో సంబంధం ఏం లేదండి, సర్వత్రా ఉంటారు మహాత్ములు. ఏ డిజైర్స్ లేని వాళ్ళు క్రిస్టియన్స్లో ఉంటారు, మరో చోట ఉంటారు, మరో చోట ఉంటారు, ఎక్కడైనా ఉండొచ్చు, ఏ దేశంలోనైనా ఉండొచ్చు. ఇది మతానికి సంబంధించిన మాట కాదు. యూ కెన్ బి దట్, సంబడి ఎల్స్ కెన్ బి దట్. వీ షుడ్ స్ట్రైవ్ ఫర్ ఇట్. ఇంట్లో మతం ఏముంది? మతం అంటే ఆరాధనా పద్ధతి, అది వేరే ఇది వేరే. దేవుణ్ణి ఆరాధించేప్పుడు కూడా డిజైర్స్ లేకుండా ఆరాధించవచ్చు. ఊరికే ప్రతిదానికి డిజైర్ ప్రతి అలాగ ఉండకూడదు, తప్పకూడదు. కాబట్టి ఇట్ ఈస్ ఎ వాల్యూ. సో ది పర్సన్ ఈస్ డిస్టర్బ్. I can see it is writ large on his face. He is disturbed. అంచేత ఏం చెప్పాలి? డిజైర్స్ రెండు రకాలు ఉంటాయి, మంచి డిజైర్స్, చెడ్డ డిజైర్స్. మీరు చెడ్డ డిజైర్స్ అన్నింటినీ విడిచిపెట్టి మంచి డిజైర్స్ అట్ట పెట్టుకోండి అని చెప్పాలి. అలా చెప్తారు. దట్ ఈజ్ హౌ దే టీచ్. మంచి డిజైర్స్ అట్ట పెట్టుకోండి. మంచి డిజైర్స్ అంటే ఏమిటండి? శనివారం రాత్రి తాగేసి డ్యాన్స్ చేస్తే అది మంచి డిజైర్లోకే వస్తుంది. బుధవారం రాత్రి చేయకూడదు కానీ శనివారం రాత్రి చేయొచ్చు, అది మంచి డిజైరే. అలాగే వాడు కేటగరైజ్ చేస్తాడు. వాట్ ఈస్ దాట్? అది పద్ధతి కాదు. కాబట్టి ఉన్నదేదో ఇది పరిస్థితి. కాబట్టి అస్య యతే, వీడు సాధకుడైతే సాధనా మార్గంలో ఉండి ఇటువంటి భోగవాసనల వెంట ఉంటే కొంత సాధన కొంత భోగం, కొంత సాధన కొంత భోగం. సాధన నెగ్గుతుందా, భోగం నెగ్గుతుందా? భోగమే నెగ్గుతుంది. కింద పడిపోవడం తేలిక, పైకెక్కడం తేలిక. కింద పడిపోవడం, పైకెక్కుతున్నాడు అనుకోండి, వీడు పైకెక్కడానికి కృషి చేస్తున్నాడు, కింద నుంచి కాళ్ళు పట్టుకుని మీరు లాగుతున్నారు. హూ విల్ విన్? యూ విల్ విన్. వాడు కింద పడిపోతాడు. నార్మల్లీ దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. కాబట్టి సో వీడి ప్రజ్ఞని నశింపజేస్తుంది ఆ భోగవాసన. ప్రజ్ఞ అంటే ఏమిటి? ఆత్మానాత్మ వివేకజాం ప్రజ్ఞాం. ప్రజ్ఞ అంటే గుర్తింపు, స్ఫూర్తి, సమయానికి ఆలోచన తట్టడం, దాన్ని ప్రజ్ఞ అంటారు. నవనవోన్మేషశాలిని ప్రజ్ఞ అని అలా వర్ణించారు. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్నెస్ ఆఫ్ ది మైండ్, కరెక్ట్ ఐడియా కమ్స్ అట్ ది కరెక్ట్ టైం. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ వివేకం నుంచి వస్తుంది. ఇది ఆత్మ, ఇది అనాత్మ. దేహము, ఇంద్రియములు, మనస్సు ఇవన్నీ అనాత్మ. ఆత్మ అంటే దట్ సెన్స్ సచ్చిదాత్మ, అది ఒక్కటే. అది పూర్ణము, అది ఆనంద స్వరూపము. దానికి కొత్తగా ఆనందాన్ని మనం సంపాదించి పెట్టక్కర్లేదు. ఇది వివేకం. ఈ వివేకం వల్ల భోగవాసనలు తేలికగా నశిస్తాయి. అది ఆ ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞే నశించిపోతుంది భోగవాసనల వలన. దీని మీద మీకు ఒక దృష్టాంతం చెప్తూ చూడండి. ఇప్పుడు అంటే ఈ ఇంద్రియములు ముందు ది లీడ్ ది వే. ఇంద్రియములు లీడర్షిప్ రోల్లో ఉంటాయి. మనస్సు ఇంద్రియాల వెనకాల విధేయంగా అనువిధీయతే, దాని వెనకాల విధేయంగా ఇంద్రియాలు చెప్పినట్లల్లా మనస్సు వింటూ ఉంటుంది. వీడి బరబల ఈడ్చుకుపోదు, వీడు వాటి వెనకాల బరబల ఈడ్చివేయబడుతూ ఉంటాడు. అది కదా దీనికి దృష్టాంతం ఏంటంటే, నేను మీకు చాలా సింపుల్ దృష్టాంతం, మన జీవితంలో ఉండే దృష్టాంతం ఇస్తాం చూడండి. నా చిన్నప్పుడు వెత్సాలు కావాల్సి వస్తే ఇంట్లోకి పప్పులు, ఉప్పులు, చింతపండు ఇలాంటివి అవసరం ఉంటాయి కదండి.
కావాల్సి వస్తే మా అమ్మగారు ఏం చెప్పేవారంటే, రే నాయన పెన్ను కాగితం తెచ్చుకోరా అని చెప్పేవారు. నేను ఇప్పుడు నాకు డిస్టర్బ్ చేయకుండా నేను కోప్పడేవాడిని. ఆ ఫోన్లే ఇప్పుడు డిస్టర్బ్ చేయకపోయినా పావు గంట తర్వాత పిలుస్తాను మళ్ళీ అని మళ్ళీ రెండోసారి పిలిచి పెన్ను కాగితం తీసుకురా అంటే తీసుకున్నా. ఆయన చెప్పేవటం కందిపప్పు 1/2 కేజీ, చింతపండు ఎప్పుడు చింతపండు మరి అవునరా రాత్రి భోజనానికి చింతపండు అవసరం అవుతుంది, చింతపండు ఇలాగ వెళ్ళి రాసి ఇవి తెచ్చిపెట్టు అని 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చేవారు. ఓ సంచి పట్టుకెళ్ళు అని సంచి కూడా ఇచ్చేవారు. అన్నీ అలాగ అలాగ ప్రోత్సాహం చేసేవారు. సంచి కూడా ఇచ్చేవారు. సంచి వెతుక్కో అంటే వీడు చేయడం మానేస్తాడేమో సంచి కూడా ఇచ్చిపెట్టిన ఆయన అని వెళ్ళేప్పుడు ఏదో తినడానికి ఏదో ఇంట్లో తయారు చేసిన వస్తువు ఇది తింటూ వెళ్ళు, జేబులో వేసుకో, అది తీసుకుదక్కరా అని ఇంతలాగా ప్యాంపర్ చేసి పంపించేవాడు. పంపిస్తే కొట్టుకు వెళ్ళేవాళ్ళం. ఆ కొట్టు ఎలా ఉండేదంటే ఇలా కూర్చుని ఉంటాడు ఆయన, ఇలాగ పీఠం వేసి కూర్చుని ఉంటాడు ఆయన వ్యాపారి. ఆ ఎదుర్కొండగా తక్కెడు ఉంటుంది, ఇక్కడ ఇలాగ పెట్టేలా ఉంటాయి, ఇలాగే ఉంటుంది సంథింగ్ లైక్ దిస్. ఇక్కడేమో చింతపండు, ఇక్కడ బెల్లం, ఇలా ఏవో 5-6 ఐటమ్స్ ఉంటాయి. మిగతా ఐటమ్స్ అన్ని గదిలో ఉంటాయి. ఆ గదిలోకి మనకి ఏం కనపడదు, కొంచెం చీకటి కూడా ఉంటుంది. ఆయన కొడుకే ఆయనకి అసిస్టెంట్. మళ్ళీ అసిస్టెంట్ వేరే ఎక్కడి నుంచి వస్తాడు, కొడుకు నేర్పుతూ ఉంటాడు అనమాట. ఏం ముద్రలు వచ్చారో రండి అంటాడు. మనం చూడగానే బేరం వచ్చింది కదా రండి కూర్చోండి అంటాడు. ఆ కాగితం ఇవ్వండి అంటాడు. కాగితం తీసుకొస్తామని తెలుసు అతనికి. కాగితం పుచ్చుకుంటాడు. ఆ కాగితం చదువుతూ ఉంటాడు, ఒక పేరు చెప్తాడు. వాళ్ళ లోపల నుంచి తీసుకొస్తాడు, వెయిట్ చేసి కట్టేస్తాడు. మళ్ళీ ఇంకోటి లోపల ఏమున్నాయో మనకి తెలియదు, అతనికే తెలుస్తుంది. ఆ సామాన్ అంతా తెచ్చేసుకుని డబ్బు చేతికి ఇచ్చేస్తే మిగిలిన చిల్లర ఇచ్చేసి మనకి అకౌంట్ కూడా కాగితం మీద వేసి ఇచ్చేస్తాడు, ఇంటికి తెచ్చేసుకుంటాం. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏమైందంటే మనకి ఏం కావాలో మనం ఇంటి దగ్గరే నిశ్చయించుకుంటాం. నిశ్చయాత్మిక బుద్ధి ఈజ్ ఇన్ కమాండ్. బుద్ధి చెప్పినట్టుగా మనస్సు సంకల్పం చేస్తుంది. ఇంటికి బుద్ధి చెప్పింది ఇవి మనకు కావాలి అని. వెంటనే మనస్సు ఏం చెప్తుందంటే బుద్ధి చెప్పినట్టు మనస్సు వింటుంది. ఇవి అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకోవాలి అని సంకల్పం చేస్తుంది. వెంటనే ఇంద్రియాలు దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తాయి. మనకేం కావాలో మనకి ముందే తెలుసు. వీ నో ఎవ్రీథింగ్. సో వీఆర్ ఇన్ కమాండ్ ఆఫ్ ది సిచ్యువేషన్. అంటే ఇంద్రియములు ఇవన్నీ భోగ వస్తువులు కదా. ఈ భోగ వస్తువులను సంపాదించుకునే ప్రయత్నంలో వీఆర్ ఇన్ కమాండ్. ఇది అయిపోయింది. ఓసారి నేను క్లాసు ఎప్పుడు న్యూజెర్సీలో క్లాస్ ఎప్పుడు అని అంటే శనివారం మధ్యాహ్నం 3 గంటల క్లాస్ ఉంటే అప్పుడు వద్దు క్లాసు. ఎందుకంటే షాపింగ్కి వెళ్ళాలి. ఎందుకు షాపింగ్కి వెళ్ళాలి, ఏం కావాలి షాపింగ్కి అంటే ఏం కావాలో తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఏం తెలుస్తుంది, అక్కడికి వెళ్తే తెలుస్తుంది. షాప్స్ ఎలా ఉంటాయంటే పూర్వకాలం షాప్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కన్స్యూమరిజం పెరిగినప్పుడు ఇప్పుడు షాప్ ఎలా ఉంటుందంటే మీ మనస్సుకు ఒక అద్భుతమైన ఉల్లాసం కలిగించి ఇట్లా ఉంటాయి. షాప్కి వెళ్ళగానే ఎదురుకుండా దెయ్యంలో ఒకడు ఇలా కూర్చుని కనపడ్డాం, ఎవడో ఉండడు. పక్కన ఇలా పక్కన నిలబడి ఉంటారు ఒక ఆమె, ప్లీజ్ వెల్కమ్ అని అంటారు. తర్వాత పుష్ కార్ట్ ఒకటి ఉంటుంది, చాలా మోడర్న్గా ఉంటుంది. మన దగ్గర ఈ వీల్స్ వేస్తే అవి అవి దిగుసుకుపోయి లాగా ఎప్పుడు ఇదే సమస్య. ఓ పుష్ కార్ట్ లాంటిగా ఒకటి ఉంటుంది, అది ఇట్లాగా ఉంటారా అని. అక్కడ అలా కాదు, స్టీల్ పుష్ కార్ట్స్ ఉంటాయి. చాలా మీరు ఏమీ కష్టపడక్కర్లేదు, ఇలా స్మూత్గా వచ్చేస్తుంది. దాన్ని అలాగా ఇంత పుష్ చేస్తే ముందుకు వెళ్తూ ఉంటుంది. పెద్ద పెద్ద ఎవెన్యూస్ కింద ఉంటాయి, పెద్ద పెద్ద ర్యాక్స్ ఉంటాయి. వాటి నిండా ఎన్ని వస్తువులు ఉంటాయంటే మీరు చాక్లెట్ అంటే 100 రకాల చాక్లెట్లు ఉంటాయి. ప్రతి రకం ఇన్ని గుట్టలు కింద ఉంటాయి. అండ్ మీరు మొయ్యక్కర్లేదు, సంచి పట్టుకెళ్తే సంచిలో మోసి తెచ్చుకోవాలి. సంచిలో వేసి చేయి నిప్పెడుతుంది ఎక్కువైతే. ఇక్కడ మీరు ఏమీ మోయనక్కర్లేదు. యూ కెన్ పుల్ ఇట్ అప్ టు యువర్ కార్. దాన్ని వాడు ఏమేసి మీ కారు దాకా దొంగించుకుపోవచ్చు. దాన్ని నిండా నింపేసుకుని వస్తారు. వచ్చి పేమెంట్ జనరల్గా మీరు క్యాష్ పే చేసినట్లయితే కొన్ని వస్తువులు తీసేసేందుకు మనసు అంత క్యాష్ పే చేయ బుద్ధి కాదు. కానీ క్యాష్ పేమెంట్ కాదు, నో క్యాష్, క్రెడిట్ కార్డ్ పేమెంట్ అంటే ఇట్ ఈజ్ యాజ్ దో యు ఆర్ నాట్ పేయింగ్. అలాగంటే మానసిక నిర్మాణం అవుతుంది. తర్వాత కార్డ్ ఇవ్వటం ఇట్స్ ఎ స్టేటస్ సింబల్. సో యూ గివ్ కార్డ్. సో హీ టేక్స్ ది కార్డ్ అండ్ లుక్స్ ఎట్ ఇట్ అండ్ పుషెస్ ఇంటూ వన్ అండ్ షీ చెక్స్. వీడి డబ్బులున్న బేరమైనా లేకపోతే ఇదే అని చెక్ చేసుకో. కానీ నీతోటి మాత్రం నవ్వుతూనే మాట్లాడుతుంది.
ఏది ఆ చెక్ చేస్తున్నంతసేపు హలో హౌ డు యూ డూ, యూ హ్యావ్ పర్చేస్ దీస్ థింగ్స్, వీ హ్యావ్ గాట్ ఎ న్యూ, డిడ్ యూ లుక్ ఇన్ టు దాట్ అని వీడితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ఆవిడ నవ్వేస్తూ. కానీ ఇక్కడ చేసి పని ఏమిటంటే వీడి అకౌంట్లో డబ్బులు ఉన్నాయా, ఇది పేమెంట్ అయ్యిదా, లేకపోతే ఇది కేసు ఎలాంటి కేసు అని పరిశీలిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఎప్రూవ్డ్ అనే మాట వస్తుంది. వస్తే షీ కంటిన్యూస్ టు స్మైల్. అక్కడి నుంచి నాట్ అప్రూవ్డ్ అని వస్తే నౌ యూ హ్యావ్ టు లుక్ ఎట్ హర్. చాలా స్టెర్న్ ఫేస్ పెట్టేసి కార్డు ఇచ్చి సార్ ఇట్ ఈస్ నాట్ అప్రూవ్డ్ అని కార్డు వెనక్కి తోసేస్తాను. అంత మనీ, దేర్ ఈజ్ నో ఫ్రీ లంచ్, మనీ ఉంటే రెస్పెక్ట్ అంటే కర్టసీ, ఎవ్రీథింగ్ మనీ బేస్డ్. సో వీడు కార్డు పే చేస్తాడు, ఎప్పుడు అవుతుంది అవన్నీ కారులో వేసుకు తీసుకొస్తాడు ఇంటికి. ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, గరాజులో పెడతాడు. ఎవరికైనా ఇవ్వమంటే బెంగ, ఇస్తే ఏమైపోతుంది. 10 షర్ట్లు కొనుక్కొస్తాడు. ఏం చేస్తావు 10 షర్ట్లు, ఓ 2 షర్ట్లు ఆ పనికుర్రాడికి ఇవ్వచ్చు కదా, చిరిగిపోయాక ఇస్తుంది. కొత్తది ఇవ్వాలి, చిరిగిపోయాక ఇవ్వడం ఏంటి, కొత్తది ఇవ్వాలి. ఇస్తే అలా ఇవ్వాలి. ఇవ్వడం చేతనం నేర్చుకోవాలి ఇవ్వడం. సో దిస్ ఈజ్ హౌ పీపుల్. ఇది ఏమిటంటే అక్కడికి వెళ్ళాక చూస్తాడు, దాన్ని చూస్తే ఇంద్రియాలు నిర్ధారణ చేస్తాయి ఏది కొనాలో. వీటి నిర్ధారణ, బుద్ధి నిర్ధారణ చేయదు, ఇంద్రియాలు నిర్ధారణ చేస్తాయి వీడు కొనాల్సిన వస్తువు ఏమిటో. కుడ్ యు గెట్ మై పాయింట్? సో దిస్ ఈజ్ కన్స్యూమరిజం. దట్ ఈజ్ కోఆపరేటివ్ ఎగ్జిస్టెన్స్. వాడేమో సామాన్లు తీసుకొచ్చి అమ్ముతాడు, మనం కొనుక్కొని మనం బతుకుతాం. అది కోఆపరేటివ్ ఎగ్జిస్టెన్స్. ఇది షాప్కి వెళ్ళి మనకు కావాల్సిన కొనుక్కు తెచ్చుకోవటం. దిస్ ఈజ్ కన్స్యూమరిజం. అక్కడ బుద్ధి నిర్ణయిస్తుంది, ఇంద్రియాలు దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తాయి. ఇక్కడ ఇంద్రియాలు నిర్ణయిస్తాయి, బుద్ధి దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తుంది. ఇటువంటి వాళ్ళ ఇళ్ల నిండా సామానే, ఎక్కడికి వెళ్ళినా సామానే. కాలు తీసి కాలు పెట్టి లోపల ఓ సామాను కింద పడుతుంది కాలుకి తగిలి. అలా ఎక్కడ పడితే గరాజు నిండా సామాను, ఎక్కడ పడితే అక్కడ సామాను. వాళ్ళు ఇవ్వలేరు, దాన్ని ఇంట్లో పెట్టుకోలేరు. ఇల్లు చాలదు, 3 బెడ్రూమ్ హౌస్ చాలదు, ఎందుకంటే నిండా సామాను. టీపాయ్ అని పెడతారు. టీపాయ్ మీద ఏం పెట్టుకోవాలి, టీ పెట్టుకోవాలి, తాగినప్పుడు టీ పెట్టుకోవాలి. కానీ టీ పెట్టడానికి చోటు ఉండదు, ఎందుకంటే ఈ ఫ్లవర్ వేజెస్ కొనుక్కొచ్చేస్తారు. అక్కడి నుంచి ఫ్లవర్ వేజులు వస్తాయి, ఈ ఫ్లవర్ వేజ్ ఆ ఫ్లవర్ వేజ్, కొత్త కొత్త బొమ్మలు ఇవన్నీ కొట్టేసి ఇలా పెట్టేస్తారు టీపాయ్ మీద. భగవద్గీత పుస్తకం పెడతామంటే చోటు ఉండదు టీపాయ్ మీద. దిస్ ఈజ్ కన్స్యూమరిజం. దిస్ శ్లోక ఇట్ డెనౌన్సెస్ కన్స్యూమరిజం. ఈ శ్లోకం, దిస్ శ్లోక ఈజ్ లైక్ దట్. ఈ శ్లోకం యొక్క రహస్యం అది. అందుకోసం మీకు నేను వివరంగా చెప్పాను. వీ షుడ్ నాట్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ కన్స్యూమరిజం. కన్స్యూమరిజం అంటే అమెరికనిజం అని ఇంకో పేరు దీనికి. కానీ అమెరికనిజం అని అంటే అమెరికా వాళ్ళు ఎవరైనా వింటే వాళ్ళు బాధపడతారు. రియల్లీ అలా అనకూడదు, వాళ్ళు కష్టపెట్టుకుంటారు. సో అమెరికనిజం అమెరికాలో లేదు, అమెరికనిజం ఇండియాలో కూడా ఉంది, సర్వత్రా ఉంది. కానీ మీరు అమెరికనిజం అంటే వాళ్ళు బాధపడతారు. దే ఆర్ వెరీ ప్రౌడ్ పీపుల్. అమెరికా అంటే దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దేర్ నేషన్. మనకు మళ్ళా ఇక్కడ ఎవరికి దేశభక్తి అంటే వాడిని హీఈస్ కన్సిడర్డ్ ఏ యూస్లెస్ ఫెలో. దేశాన్ని డినౌన్స్ చేస్తే వాడు హీరో. దేశభక్తి అనే మాట మనం మాట్లాడకూడదు ఇక్కడ, తప్పు. వాడు కమ్యూనల్ అనేస్తారు వెంటనే. అక్కడ అలా ఉండదు. అక్కడ దేశభక్తి అంటే అమెరికా గురించి మీరు ఏదైనా పొరపాటుగా మాట్లాడారనుకోండి, ఇమీడియట్లీ వాడు ఫోన్ చేస్తాడు, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాడు. యూ విల్ బి టేకెన్ టు టాస్క్. వాట్ డూ యూ థింక్? ఒక డాక్టర్ ఫ్లారిడాలో ఉన్నాడు, 9/11 అయినప్పుడు వీళ్ళకి అవ్వాల్సిందే లేదన్నాడు. డాక్టర్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్, వీళ్ళకి అవ్వాల్సిందేలే అన్నాడు. ఇంకో డాక్టర్ విన్నాడు ఈ మాట. వెంటనే హీ వాజ్ కాలేజ్ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేశారు. ఆ హాస్పిటల్ ఇట్ వాజ్ ఫోర్స్డ్ టు డిశ్చార్జ్ హిమ్ ఆఫ్ డ్యూటీ ఇమీడియట్లీ. దెన్ లోకల్ పోలీస్ వాంటెడ్ టు అరెస్ట్ హిమ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రూల్స్ వస్తాయా బావా అని లాయర్స్ డిస్కషన్ మొదలుపెట్టారు. హీ వాజ్ అరెస్టెడ్ అండ్ దెన్ హీ రెండెడ్ అపాలజీ అండ్ వాజ్ రిలీజ్డ్. ఏమిటనుకున్నాను, అమెరికన్స్ అంటే చాలా బెల్లికోస్ పీపుల్. వాళ్ళు కర్టెసీ ఊరికే పైపైన కర్టెసీ చూపిస్తారు. కాబట్టి అమెరికనిజం అనకూడదు, తప్పది. ఎందుకు వాళ్ళ మనసులో కష్టపడాలి. కన్స్యూమరిజం. కానీ ఇది అమెరికాలో బయలుదేరింది, అందుకోసం ఆ పేరు అన్నారు కొంతమంది థింకర్స్ అలా పేరు పెట్టారు. బట్ దట్ నేమ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. కన్స్యూమరిజం. ఈ కన్స్యూమరిజం చాలా తప్పని ఈ శ్లోకం చెప్తాం. కన్స్యూమరిస్ట్ ఎవడైతే ఆ జీవితాన్ని గడిపేవాడు వాయుర్నావం ఇవాంభసి, వాడి జీవితానికి ఒక లక్ష్యం ఉండదు. సో అంచేతనే ఊరికే పోగు ఎక్కువ చేయకూడదు.
వేదాంత శాస్త్రంలో పతంజలి మహర్షి కూడా చెప్పారు, యోగశాస్త్రంలో అపరిగ్రహము అని, నాన్ అక్యూములేషన్ ఆఫ్ థింగ్స్. సో నేను ఒకటి రెండు ప్రిన్సిపల్స్ పెట్టి నడిపిస్తూ ఉంటాను. ఎలాగంటే ఇప్పుడు అమెరికా నుంచి వచ్చేప్పుడు, ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళేప్పుడు ఈ పెట్టెలు ఉంటాయి చూడండి, వాడు 75 కేజీలు వాడు ఇస్తాడు, వీళ్ళు 80 కేజీలు పుట్టుకుని అక్కడికి వెళ్తారు. వాడు పెట్టిన లిమిట్ లోపల మనం ఫిక్స్ చేసేసుకోవటమే. ఏదో రకంగా అంటే యూ షుడ్ లెర్న్ టు డ్రాప్ ఎ ఫ్యూ థింగ్స్. వాడు 75 కేజీలు ఉంటే 80 కేజీలు, 2 పెట్టెలు అంటే 3 పెట్టెలు, అలా ఉండకూడదు. సో నేనేం చేస్తానంటే, వాడు 2 పెట్టెలు అంటే 1 పెట్టే పట్టుకొస్తా, వెళ్ళేప్పుడు అంతే. తర్వాత ఈ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఇవేం తీసుకురా. తర్వాత రూమ్లో అత్యవసరమైన సామాను తప్పించి ఈ భోగోపకరణాలని పోగేయను. పోగేయాలనుకుంటే గోళ్ళన్నీ ఎప్పటికప్పటికి రిలీజ్ ఇచ్చేస్తూ ఉండటం, ఎప్పటికప్పుడు ఫ్రీ చేసేస్తూ ఉండటం. అలా చేసి రూము, ఇక్కడ రూమ్ కానీ అక్కడ రూమ్ కానీ మినిమం పెడితే అయినా నా రూమ్ నిండా బోగోళ్ళు సామాను. ఎటు చూసినా పుస్తకాలు, ఈ కాగితాలు ఆ కాగితాలు. నా రూమే అసలు ఖాళీగా ఉండదు. ఎవడన్నా కొత్త వాళ్ళు రూమ్లో ప్రవేశిస్తే వాడికి చాలా కేయాటిక్గా కనపడుతుంది. ఒక ఆర్డర్ ఉంటుంది, నాకు అది అనుకూలంగా ఉంటుంది. బట్ స్టిల్ ఐ ఎండ్ అప్ విత్ ఎ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఇన్ స్పైట్ ఆఫ్ గెటింగ్ రిడ్ ఆఫ్ థింగ్స్, ఐ ఎండ్ అప్ విత్ ఎ నెంబర్ ఆఫ్ థింగ్స్. సో ఇది ఆ పరిస్థితి, ఆ కన్స్యూమరిజం అలాంటిది. ఆ స్థితిలో మీరు ప్రోయాక్టివ్గా ఉండి అక్యుములేట్ చేయటం ప్రారంభిస్తే, మై గాడ్, మీకు 2 బెడ్రూమ్ హౌస్ చాలు, 3 బెడ్రూమ్ హౌస్ చాలు, హాల్ ఎన్నున్నా చాలు. ఓ సోఫా ఉంటుంది, ఇంకో సోఫా ఉంటాడు. ఈ సోఫా ఏం చేస్తాడు, పారేయలేడు, ఇంకో వాళ్ళకి ఇవ్వలేడు. ఇవ్వడం చేత కాదు కదా, ఇవ్వడం చేతనైన వాడు కొనుక్కోవాలి. ఎందుకంటే కొత్తది వచ్చిన వెంటనే ఆ మహానందంగా ఎవరిలో చూసి పాతది ఇచ్చేయటం. వీడికి ఇది అమ్మాలంటాడు. సెకండ్ హ్యాండ్కి అమ్మడం ఏంటండి, ఇవ్వాలి కానీ అమ్మడం ఏంటండి. సో ఈ విధంగా మనుష్యులు కన్స్యూమర్ కల్చర్లో బికమ్ ది విక్టిమ్స్ ఆఫ్ ఇట్. వీ షుడ్ నాట్ బికమ్ దాట్. సో తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావ వివాంభసి. భాష్యం కథం, వీడి ప్రజ్ఞ ఏ విధంగా నశించిపోతుందండి అని ఒక ప్రశ్న వేసుకుని దానికి దృష్టాంతం. వాయు నావమివ అంభసి ఉదకే అని దృష్టాంతం. వాయు నావం అంభసి ఇవ, వాయువు నీటిలో నౌకను వలే అని దృష్టాంతం. శ్లోకంలో అంతే ఉంది. అది ఏమిటో ఆయన వివరిస్తారు. జిగమిషతాం మార్గాదుధృత్య మార్గే యథా వాయు నావం ప్రవర్తయతి. అది దృష్టాంతం. మనం ఒక డైరెక్షన్లో వెళ్ళాలని ముందుకు అనుకుని బయలుదేరతాం. జిగమిషతాం, ముందుకు వెళ్ళడం కోసం బయలుదేరతాం. నావ బయలుదేరుతూ ఉంటుంది. ఈ వాయువు ఏం చేస్తుందంటే ఆ నావని మార్గాత్ ఉద్ధృత్య, దాని సరైన మార్గం నుంచి పక్కకి తిప్పేసి ఉన్మార్గే ప్రవర్తయతి. వాయు నావం తప్పు మార్గంలో ముందుకు తోసుకుపోతూ ఉంటుంది. అది దృష్టాంతం. అదేవిధంగా ఈ కన్స్యూమరిజం, ఈ భోగాసక్తి అనేది ఏం చేస్తుందంటే జీవితాన్ని, సరైన మార్గంలో నడుస్తూ ఉన్న జీవితాన్ని, ఏదో కొంత రిసిప్లిన్, చదువు, సంఖ్య అన్నీ ఉంటాయి కదా వీడికి, ఏదో కొంత వైదిక సంస్కృతి, కొంత వైరాగ్యం, కొంత వివేకం అన్నీ ఉంటాయి. దాంట్లో వీడు నడుస్తున్నాడు, సన్మార్గంలో నడుస్తున్న వాడిని బలాత్కారంగా ఈ భోగవాసనలో పడ్డాడంటే, ఒక్కసారి భోగాల్లో ప్రవేశించాడంటే అయిపోయింది. ఓ బ్రహ్మచారి కనపడ్డాడు నాకు, వచ్చాడు, ఏమిటో సుగంధం వస్తుంది, నా దగ్గరికి వచ్చాడు, దండం పెట్టాడు, ఏదో పరిమళం వచ్చేస్తుంది. ఆ తలకాయ ఇలా దండం పెట్టాడు. తలకాయ చూస్తే దానికి నూనె బాగా రాశాడు. ఈ బ్రహ్మచారి నూనె రాయడం ఏంటండి, అనార్థం. బ్రహ్మచారా లేకపోతే గృహస్థులేమో నాకు తెలియదు, కానీ ఈ తలకి నూనె, అందులోనేమో సెంటు నూనె రాశాడు. అది రాసుకొచ్చాడు. సరే దండం పెట్టి లేచాడు. ఏం చదువుతున్నావో అన్నాను. వివేక చూడమని చదివేస్తాను. అయినా బ్రహ్మచారులు సెంటు నూనెలో ఇవి రాసుకోకూడదయా? గృహస్థులు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏదో చేస్తారు. ఈ సెంటు నూనెలు ఈ పిచ్చి మనకు ఉండకూడదు, ఈ తప్పు అని చెప్పారు దానికి. ఎందుకంటే ఒక రాంగ్ ట్రాక్లో ఉన్నాడని అభిప్రాయంతో చెప్పారు. సో ఆ విధంగా బ్రహ్మచారి చదువుకోవాల్సిన వాడికి సెంటు నూనె ఏమిటండి, తప్పు కదా అది. సో ఉన్మార్గమే ప్రవర్తయ్యేది, తప్పు మార్గంలో తోసుకుపోతుంది. సో ఇప్పుడు సెంటు నూనె అంటాడు, రేపొద్దున ఇంకోటి అంటాడు. ఆఖరిని ఎవరినో అమ్మాయిని పెళ్ళాడని అంటాడు. చదువు మానేస్తుంది.
చదువు ఇది ఉన్నాకే ప్రవర్తన. పెళ్ళాడటం తప్పు కాదు, కానీ చదువుకుని చదువు అయిన తర్వాత వెళ్ళాడు. దానికి ఒక క్రమం ఉంది కదా. ఎనీవే, ఏవం ఆత్మ విషయాం ప్రజ్ఞాం హృత్వా మనః విషయ విషయాం కరోతి. మనస్సు అంతఃకరణంలో ప్రజ్ఞ ఉంది. ఈ ప్రజ్ఞని ఆత్మవైపు మళ్ళిస్తే మోక్షం లభిస్తుంది, పరమానందం లభిస్తుంది. అలాగంటి మనస్సుని అపహరించేసింటే, బలాత్కారంగా లాగేసి ఆ మనస్సుని విషయ విషయాం కరోతి, భోగాసక్తికి నిండిపోయిట్లా చేస్తుంది. వాడు మనస్సులో ఎప్పుడూ భోగాల గురించి సంకల్పిస్తాడు, భోగాలను మాట్లాడతాడు, భోగాల వెనకాలే పరుగులెత్తుతాడు. అలా అయిపోతుంది వాడి జీవితం. ఎవరిది? సాధకుడి జీవితమే అలా అయిపోతుంది. ఇంకా సాధకుడి జీవితమే అలా అయిపోతే సాధకుడు కానివాడు మాట ఏం చెప్పాలి? కాబట్టి భోగముల ఎడల చాలా జాగ్రత్త.